సమాజంలో అవినీతి బాగా పెరిగిందని దాన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్స్ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలో ఈ-పాస్ మిషన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. అవినీతి అంతం కావాలంటే అన్ని రంగాల్లో ఈ-పాస్ మిషన్లు తప్పనిసరిగా ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. ఎరువులు, సబ్సిడీలు పక్కదారి పట్టకుండా ఈ మిషన్లు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సదస్సులో నాగార్జున, కోరమండల్ ఎరువుల కంపెనీల యాజమాన్యం, వ్యవసాయ అధికారులు, మండలాల డీలర్లు పాల్గొన్నారు. చాలా డిజిటైజేషన్ డ్రైవ్ ఇచ్చాము. సో అందరు కూడా ఇప్పుడు ఇంకా ఈ ఆధార్, బయోమెట్రిక్ అండ్ మెషిన్స్ ఇది ఒక్కటే మార్గం. సో దాంతో అఫ్కోర్స్ చాలా మంది బాధపడతారు, ఎందుకంటే మన అదర్ బిజినెస్ యాక్టివిటీస్ అనేది కొంచెం తగ్గుతుంది. కానీ అది ఎప్పుడో ఒకసారి రావాల్సింది. ఎప్పుడూ ఇండియాలో మనం ఇలా కరప్ట్ ప్రాక్టీసెస్ చేసుకుంటూ మొత్తం రెండో దందా చేసుకుంటూ ఏది చూపించకుండా బిల్లు ఇవ్వకుండా దాచిపెట్టి మనము ఈ విధంగా ఎన్ని రోజులని చేసుకుంటాం. సో ఏదో ఒక రోజు మనం టు కమ్ ఆన్ బోర్డ్, కమ్ ఆన్ లైన్ అండ్ ఒకే ఫేర్ సిస్టమ్ చేయాలి. సరే మీరు అంటారు మరి ఫేర్ సిస్టమ్ చేసినప్పుడు కరప్షన్ అన్ని చోట్ల ఉన్నప్పుడు మేము ఒకరే ఎలాగా అంటే మెల్లిమెల్లిగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అయినప్పుడు కరప్షన్ అనేది తగ్గుతుంది. డబ్బులు మీరు కూడా ఇవ్వడం ఆపేస్తారు. ఇంకా మాకు ఇక్కడి నుంచి రావట్లేదు, నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి అనేది కూడా వస్తుంది ఒక రోజు.